హాయ్ అండి, నమస్తే. తెలంగాణ రాజకీయాలు ఒకవైపు, ఓరుగల్లు రాజకీయాలు మరోవైపు ఉంటున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తున్న నేపథ్యంలో ఇటు హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు పరిస్థితి అయితే మరొక తిరిగి కనబడుతుంది. అటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్సెస్ బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్గా కనబడుతుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అయితే సర్కిల్ 2 డిప్యూటీ కమిషనర్ నోటీసులు అయితే ఇచ్చాడు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఖచ్చితంగా ఎలా కట్టారు, అసలు చట్టబద్ధత ఉందా, ల్యాండ్ ఎక్కడిది అని చెప్పేసి అయితే ఒక నోటీసులు ఇచ్చారు. మనతో పాటు మాట్లాడడానికి వరంగల్ కార్పొరేటర్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నోటీసులు వచ్చాయి, ఏం చెప్తారు? ఇది పక్క రాజకీయ దురదృష్టంతో కూడుకున్న నోటీసులు. ఇవాళ మేము ఒకటే చెప్పాల్సుకున్నాం. నోటీసులో చెప్పారు పక్కన నారాయణ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారండి, మరి క్యాంప్ ఆఫీస్ ఉంటుంది కనుక మీ పార్టీ ఆఫీస్ ఉంటుంది. ఇదేందండి, ఇదేం పద్ధతి? నిజంగా నీకు ఆ రాజకీయ ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉన్నావా? మీకు అంత ఉద్యమం లోపల కూడా ఏ నాయకునికి హాని చేయలేదు. ఇవాళ మా పార్టీ ఆఫీస్ నుంచి ఎందుకు ఉలిక్కిపడుతున్నారు అని మేము చట్టబద్ధంగా తీసుకున్నాం, దీని అనుమతులతో తీసుకున్నాం, అన్ని కట్టుకున్నాం. అయినా కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్ని ఖాళీ అని ఒక కుట్ర పంతున్నారు. మేము 9.5 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. ఏ రోజైనా ఏ రాజకీయ పార్టీ ఆఫీస్కి నోటీసులు చేయలేదు, కక్ష సాధింపు చర్యలు చేయలేదు. ఇది పక్కా కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఈరోజు మాకు నోటీసులు ఇచ్చిన మేము భావిస్తున్నాం. ఎందుకోసానికంటే ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలుసు, మనకు హన్మకొండలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భవన్ ఎవరి జాగో తెలుసు, అదే గాంధీ భవన్ జాగ పరిస్థితి ఏందో కూడా అందరూ తెలుసు. అయినా కూడా ఏ రోజు చేయలేదు. ఇలా వీరు దీన్ని పట్టుకొని చేస్తున్నారు, అన్ని అనుమతులు ఉన్నప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాం. నారాయణ రెడ్డి గారికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కనుక వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడి నుంచి కాలేసి ఇంకొకటి తీసుకోమంటే దీన్ని ప్రభుత్వ ఆఫీస్కి ఇవ్వమనండి. ఏముంటుంది ఇక్కడ? ఓ ఆర్డీఓనో ఒక అడిషనల్ కలెక్టర్ ఉంటారు, ఇంకొకటి ఉండొచ్చు, ఇంకో ఆఫీస్ కానీ ఇచ్చుకోవచ్చు. అంతే తప్ప నా పక్కన ఇక్కడ ఎట్లా ఉంటుందో హుకుంతో చేస్తున్నారు ఈ నియంత్రిత ధోరణులను. అంటే మీరు ముందు నుంచే చెప్పారు, అంటే ఒక 6 months బిఫోర్ నుంచే ఇలాంటి సిచ్యువేషన్ మాకు ఎదురవుతుంది, మా మీద దాడులు అయితే అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ముందు నుంచే చెప్తున్నారు. ఇవాళ ఎందుకోసానికంటే ఇలా మనకు తెలుసు, ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క నేచర్ తెలుసు, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన తెలుసు, కాంగ్రెస్ పార్టీ యొక్క దుస్థితి తెలుసు. కనుకనే ఇటువంటి చేస్తారని ముందే ఊహించుకున్నాం. మాకు ఇవన్నీ చేస్తారని కూడా అనుకుంటున్నాం. ఇదే కాదు, అక్కడ ఆయన గురువైనటువంటి చంద్రబాబు ఆంధ్రలో స్టార్ట్ చేసిండు, ఇక్కడ నేను కూడా ఎందుకు స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని ప్రజలు చూస్తున్నారు, మేధావులు విద్యార్థులు అందరూ కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా దీన్ని ఎదుర్కొంటాం, చట్టాబద్ధం వేసుకుంటాం. ఈ నోటీసులు ఇంతకుముందు అందాయి, దీన్ని మా అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీన్ని చట్టబద్ధంగా న్యాయస్థానంలో దీని గురించి మేము తెలుసుకుంటాం. అంటే పీరియడ్ ఆఫ్ టైం ఒక 3 days ఇచ్చారు. 3 daysలో డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొచ్చి దాదాపు మా ముందు సబ్మిట్ చేయాలి. ఒకవేళ నిజం ఏంటనేది మేమైతే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం తప్పుకుంటే అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుంచి వస్తుంది. డెఫినెట్లీ అండి, మేము కూడా అదే అంటున్నాం కదా, చట్టంలో మేము కూడా కోర్టులో న్యాయస్థానంలో తెలుసుకుంటాము. మేము ఒక్కటే వీళ్ళు అడుగుతున్నాం, ఈ కార్పొరేషన్ లోపల చేద్దాం, హన్మకొండ లోపల ఉన్న కాంగ్రెస్ భవన్ స్థలం ఏందో తెలియాలి ఈ వీళ్ళందరూ. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా బయటికి రావాలి, టౌన్ ప్లానింగ్ మొత్తం కూడా. ఈ విధంగా మేము అంటున్నాం, మా కాడ ఏమున్నాయి, మాకు ఏమి ఇచ్చాలో చట్టబద్ధంగా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము, న్యాయస్థానం ద్వారా మేము తెలుసుకుంటాము. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆగ మేఘాల మీద 3 రోజులు ఎందుకు ఇచ్చిళ్ళు? మీరు ఇన్ని రోజులు మేము కడుతున్నాం కదా, ఇదే కార్పొరేషన్ ఉన్నారు కదా, ఇన్ని రోజులు పార్టీ ఆఫీస్ ఉంది కదా, అందరికీ తెలిసిందే కదా, ఇన్ని రోజులు ఎందుకు లేదు, ఇవాళ ఎందుకు ఇచ్చిళ్ళు? అంటే రాజకీయ దుర్దేశంతో అక్కడ ఆంధ్రలో స్టార్ట్ అయినాయి, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తున్నారు. అంటే రాజకీయ కోణం పక్కా కనిపిస్తుంది. దీన్ని మేము డెఫినెట్లీ కూడా ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాం. అంటే చూసినాం, అంటే గతంలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మనం చూసినాం. ఒక 6 months నుంచే ఓరుగల్లు అయితే వినపడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అందరూ ఖాళీ అవుతున్న పరిస్థితులలో అంటే ఫైట్ చేయడానికి బీఆర్ఎస్ నేతలేమో మీరు ఫైట్ చేస్తూ అంటున్నారు. బట్ ఈ ల్యాండ్ అసలు గవర్నమెంట్ దాదాపు మోసం చేసి తీసుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ మోసం చేసి కట్టిందని అంటున్నారు. ఇవాళ మేము పార్టీ ఆఫీస్ ఇలా నిన్న మొన్న తీసుకున్నది కాదు కదండి, చాలా సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు ఎవరైనా మాట్లాడలే కాంగ్రెస్ నాయకులు? ఇదే నారాయణ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు లేవలేదు? అంటే ఆ రోజు నిజమైతుంది, ఇలా ఆయన అధికారం రాగానే అబద్ధమైందా? అంటే దీంట్లో ఒక కుట్ర కోణం మనకు చాలా స్పష్టంగా పడుతుంది. రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి పార్టీ ఆఫీసుల మీద చేయాలని ఒక దురాలోచనతో మాత్రమే చేస్తున్నారు. మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము ఉద్యోగాల మీద వచ్చినాం. పార్టీలు మారుతారు, ఉంటారు, పోతారు, కానీ ప్రజలను మేము సమూహం చేసుకుంటాం, ప్రజాక్షేత్రంలో మేము ఉంటాం. ఎందుకోసానికంటే వీళ్ళు ఇచ్చిన గ్యారంటీల లోపల ఒకటి కూడా అమలు చేయలేదు. ఇక రాబోయే రోజుల లోపల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కనుక ఈ లోపు టీఆర్ఎస్ మళ్ళీ బలం పుంజుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ బలం పుంజుకుంటే మాకు ఇబ్బంది అవుతుందని ఒక దురుద్దేశంతో ఇక్కడ పార్టీని అణచివేయాలనో లేక పార్టీ ఆఫీస్ని కూలగొట్టాలనో ఒక క్షేత్రం ఒక ఆఫీసులు లేకుండా చేయాలనే దురుద్దేశం కనబడుతుంది తప్ప ఇంకోటి లేదు. వారు ఎంత చేసినా మేమంతా ముందుకెళ్తాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల కోసం మాత్రమే పనిచేస్తామని తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీ ల్యాండ్ మీదనైతే మీరు ఫైట్ చేస్తాం అని చెప్తున్నారు. డెఫినెట్లీ ఫైట్ చేస్తాం. ఎందుకు వదిలిపెడతామండి? 100% ఫైట్ చేస్తాం. ఎందుకోసానికంటే ఒక చట్టబద్ధంగా మేము తీసుకున్న దాని మీద ఇది కావాల్సుకొని చేస్తున్నదే తప్ప వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి లేదు. ఇది ఉంటే మొత్తం తీయాలి. రాష్ట్రంలో ఉన్న
కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఎక్కడున్నాయి, మిగతా పార్టీ ఆఫీసులు ఎక్కడున్నాయి, అన్నీ కూడా తీసి కూడా దీని మీద చర్చ జరగాలి. ఏ ఒక్కటి మాత్రం మేము న్యాయస్థానంలో ఎందుకు పోతున్నాం, మాకు అక్కడ ఏం లేకపోతే ఎందుకు అంటాం. ఇలా 3 days ఇవ్వడం గల కారణం ఏంది? విత్ ఇన్ షార్ట్ టైం, ఇప్పుడు మధ్యాహ్నం అయింది అంటే మళ్ళీ ఇంకొక డే ఆఫ్టర్ టుమారోనే ఇమ్మీడియట్లీ ఇచ్చేయాలంటే దీని కనుక రాజకీయ దుర్చ చాలా స్పష్టంగా కనబడుతుంది. కనుక అధికారులు ఇలా ఈ అధికార పార్టీ నాయకులకు తలొగ్గి ఇలా వివరిస్తున్నామని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. చూస్తున్నామంటే కావాలని రాజకీయ ఉన్న బీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, అదేవిధంగా కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, వీళ్ళు అందుకున్న నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్కి రిప్లై బీఆర్ఎస్ నేతలు ఏమిస్తారు అనేది ఒక 24 hours తెలియనుంది. జీడబ్ల్యూఎం అధికారులు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి యోగి, తొలి వెలుగు, వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.